హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. భారతదేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ఏ రెండు నగరాలను కలుపుటకు నిర్మించారు? ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ సంబంధించి టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. భారతదేశంలోని అత్యంత పొడవైన సముద్రపు వంతెన ఏ రెండు నగరాలను కలుపుటకు నిర్మించారు? ఏ ముంబై, బి గాంధీనగర్, సి పూణే, డి ఏ అండ్ సి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ముంబై మరియు పూణే. ఈ నెల 12న ప్రధాని మోదీ గారు ఈ యొక్క వంతెనను ప్రారంభించడం జరుగుతుంది. ముంబై మరియు పూణే మధ్య ఈ యొక్క వంతెన నిర్మించడం జరిగింది. ఇటీవల కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో మొట్టమొదటగా ఏ విమానం దిగింది? ఇటీవల కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో మొట్టమొదటగా ఏ విమానం దిగింది? ఏ ఎయిర్ ఇండియా, బి స్పేస్ జెట్, సి ఇండిగో, డి విస్తారా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇండిగో. ఇటీవల ప్రధాని మోదీ గారు ప్రారంభించిన మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో మొట్టమొదటగా ఇండిగో అనే విమానం దిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 16వ ఆర్థిక సంఘ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ అరవింద్ పనగారియా, బి జ్యోతి రాతిథ్య, సి ఎన్కే సింగ్, డి ఏది కాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అరవింద్ పనగారియా. వీరు గతంలో నీతి ఆయోగ్ చైర్మన్గా వ్యవహరించారు. ప్రస్తుత ఆర్థిక సంఘం నూతన కార్యదర్శిగా రత్విక్ రంజనం పాండే గారు నియమితులై ఉన్నారు. 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ పనగారియా గారు నియమితులై ఉన్నారు. గ్లోబల్ స్టీల్ ఉత్పత్తిలో భారత్ యొక్క ప్రస్తుత ర్యాంకు ఎంత? గ్లోబల్ స్టీల్ ఉత్పత్తిలో భారత్ యొక్క ప్రస్తుత ర్యాంకు ఎంత? ఏ 10వ ర్యాంకు, బి 5వ ర్యాంకు, సి 2వ ర్యాంకు, డి 1వ ర్యాంకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2వ ర్యాంకు. గ్లోబల్ స్టీల్ ఉత్పత్తిలో భారత్ యొక్క ప్రస్తుత ర్యాంకు 2వ ర్యాంకుగా ఉంది. ఇటీవల అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు ఏమని పేరు పెట్టారు? ఇటీవల అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఏ అయోధ్య జ్యోతి జంక్షన్, బి అయోధ్య ధామ్ జంక్షన్, సి అయోధ్య సీతా జంక్షన్, డి అయోధ్య వాల్మీకి జంక్షన్. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అయోధ్య ధామ్ జంక్షన్. 2023 డిసెంబర్ 30న ఈ యొక్క రైల్వే స్టేషన్కి నామకరణం చేయడం జరిగింది ప్రధాని మోదీ గారు. ఇదే సందర్భంగా 2 అమృత్ భారత్ రైళ్లను, 6 వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 30వ తేదీన ప్రపంచ సాహితీ ఉత్సవం 2024 ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ప్రపంచ సాహితీ ఉత్సవం 2024 ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ఏ ముంబై, బి ఢిల్లీ, సి కోల్కతా, డి చెన్నై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీలో ఈ యొక్క ప్రపంచ సాహితీ ఉత్సవం 2024 ఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. ఢిల్లీలో మార్చి 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఈ యొక్క సాహితీ ఉత్సవాలు జరుపుతున్నారు. బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ సంపన్నురాలుగా ఎవరు నిలిచారు? బ్లూంబర్గ్ మిలియనియర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ సంపన్నురాలుగా ఎవరు నిలిచారు? ఏ మిరియం అడెల్సన్, బి ఆలిస్ వాల్టన్, సి జూలియా కోచ్, డి ఫ్రాంకోయిస్ బెటన్ కోట్ మేయర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాంకోయిస్ బెటన్ కోట్ మేయర్స్. ఈమె $100 బిలియన్ కంటే ఎక్కువ పైచిలికే సంపాదించిన తొలి మహిళగా నిలిచింది. ఫ్రాంకోయిస్ బెటన్ కోట్ మేయర్స్ బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ సంపన్నురాలుగా ఫ్రాంకోయిస్ బెటన్ కోట్ మేయర్స్గా $100 బిలియన్ కంటే పైచిలికే సంపాదించిన తొలి మహిళగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. 7 క్యాలెండర్స్ ఇయర్స్లో
2000 పరుగులు పూర్తి చేసిన ఒకే ఒక క్రికెటర్గా ఎవరు నిలిచారు? 7 క్యాలెండర్ ఇయర్స్లలో 2000 పైగా పరుగులు చేసిన ఒకే ఒక్క క్రికెటర్గా ఎవరు నిలిచారు? ఏ. గ్లెన్ మ్యాక్స్వెల్, బి. రోహిత్ శర్మ, సి. ఎంఎస్ ధోని, డి. విరాట్ కోహ్లీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 7 క్యాలెండర్ ఇయర్స్లలో 2000 పరుగులు చేసిన క్రికెటర్గా ఒకే ఒక క్రికెటర్గా నిలిచారు. రాజస్థాన్లోని ఏ ప్రాంతంలో మొట్టమొదట స్నేక్ పార్క్ను ఏర్పాటు చేశారు? రాజస్థాన్లోని ఏ ప్రాంతంలో మొట్టమొదట స్నేక్ పార్క్ను ఏర్పాటు చేశారు? ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ. కోట, బి. పళని, సి. సాలాసర్, డి. చాంద్ బౌరి. ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కోట. కోటాలోని రాజస్థాన్లోని ఈ యొక్క ప్రాంతాన్ని మొట్టమొదటి స్నేక్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.